తెలంగాణ ఉద్యమ 3 దశల్లో జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ముల్కీ పోరాటం, తొలి దశ, మలి దశ ఉద్యమం ఈ 3 పోరాటాలకు సజీవ సాక్షి జయశంకర్ సార్ అని తేల్చి చెప్పారు. నక్సలిజానికి మూలాలు ఏంటి అనే అంశంపై వరంగల్ పోలీసులకు గణాంకాలతో పాటు జయశంకర్ సార్ వివరించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను జయశంకర్ సార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకం చేశారన్నారు బీఆర్ఎస్ నేత తులా ఉమా. తెలంగాణ ఉద్యమానికి 3 దశలు అనుకుంటే, ఒకటి 1952 ముల్కీ పోరాటం, రెండవది 1969 తొలి దశ తెలంగాణ పోరాటం, మూడవది మనందరం భాగస్వాములమైన మలిదశ తెలంగాణ పోరాటం. ఈ 3 పోరాటాలలో జీతా జాగ్తా గవా, సజీవ సాక్షి, కర్మసాక్షి, ఉద్విగ్న భాగస్వామి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. 52 ఉద్యమంలో ఉన్నారు ఆయన. 69 ఉద్యమంలో అయితే యువకుడుగా, లెక్చరర్గా ఆయన చాలా ఆవేశపూరితంగా భాగస్వామి అయినాడు. మన మలిదశ ఉద్యమానికి వచ్చేటప్పటికీ ఆయన తెలంగాణ ఉద్యమానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన సైద్ధాంతిక పునాదిని నిర్మించాడు. బౌద్ధిక కృషి జయశంకర్ గారిదైతే ఆ బౌద్ధిక కృషికి అద్భుతమైన భౌతిక శక్తిగా మలిచిన వారు కేసీఆర్. జయశంకర్ గారి బౌద్ధిక కృషికి గొప్ప భౌతిక రూపాన్ని ఇచ్చి, రాజకీయ వ్యక్తీకరణనిచ్చి వారిద్దరి జోడి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం కావడానికి కారణమైంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్. వారు వచ్చి వరంగల్ పోలీసు గెస్ట్ హౌస్లో అందరు కూడా హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, యూనిఫామ్డ్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ కూడా అసలు ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, నక్సలిజంకు మూలాలు, వేలాది మంది యువకులు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళందరినీ మీరు చంపుతున్నారు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎప్పుడైనా పోయినరా, వాళ్ళ ఈ గుడిసెలు ధ్వంసం చేసే సంస్కృతి మీకుంది, వాళ్ళ ఇంట్లో ఉండే బియ్యం తీసుకుపోయి బాయిలలో పడేసే సంస్కృతి ఉంది, నిద్రలేస్తుంటే తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ మీద మిలిటెంట్ షీట్లు పెంచే సంస్కృతి ఉంది. కానీ వాళ్ళ గుండెల్లో ఏమున్నది, ఎందుకు వీళ్ళే తెలంగాణ బిడ్డలే ఎందుకు మావోయిస్టులో జాయిన్ అవుతున్నారు అనేది గణాంకాలతోని ఆ రోజు ఎంత గొప్పగా వివరించిందంటే, తర్వాత నేను మా ఎస్పీ గారు వచ్చి మేము కూర్చొని నిజంగానే చాలా బాగా చెప్పారు, మనం సాయుధులైన మావోయిస్టుల కుటుంబాల దగ్గరికన్నా పోదామని చెప్పి అప్పుడు ఒక కార్యక్రమం అజ్ఞాతం స్వేచ్ఛ అని పెట్టేసి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మరి మార్చే ప్రయత్నం చేస్తే వేలాది మంది మిలిటెంట్ల కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం, ఎన్కౌంటర్లు తగ్గడం, అదేవిధంగా తెలంగాణలో శాంతికి అంటే ఈ విధంగా కూడా పోలీసింగ్ చేయవచ్చనే ఒక కొత్త ఐడియా ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు ఇచ్చినందుకు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ గారి కార్యాచరణ అయితే జయశంకర్ సారు ఆలోచన, ఈ 2 కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలను ఏకం చేయడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలలో ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయమే కాదు, ఇవాళ తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసొచ్చే విధంగా చేసిన దాంట్లో జయశంకర్ సారు అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుసు.